ఐపీఎల్ ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ గుజరాత్లు ఈ మ్యాచ్లోనైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. లోకల్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల లిస్టులో 8వ స్థానంలో ఉండగా గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ రాణించి గెలుపు బాట పట్టాలని రెండు టీంలు ఉవ్విళ్లూరుతున్నాయి. మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తేజస్వి లైవ్ లో ఉన్నారు. తేజస్వి, ఢిల్లీ గుజరాత్ జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? ఎస్ చంద్రిక, ఈ ఐపీఎల్ సీజన్లో ఈరోజు 40th మ్యాచ్ మిడ్ టేబుల్ ఫైట్ అయితే మనం చూడబోతున్నాము. పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో అండ్ 8th ప్లేస్లో ఉన్నటువంటి గుజరాత్ టైటన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు ఫైట్ చేస్తున్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, ఈ రెండు టీమ్స్ మధ్యలోనే జరిగింది. గుజరాత్ టైటన్స్ అప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని అనుకున్న పొజిషన్లో గుజరాత్ టైటన్స్ కేవలం 89 రన్స్కి ఆల్అవుట్ అవ్వడం, ఢిల్లీ క్యాపిటల్స్ అంత స్ట్రాంగ్గా కంబ్యాక్ చేయడం చూసాం. అండ్ ఈసారి ఇది పే బ్యాక్ వీక్ కాబట్టి అంత స్ట్రాంగ్ పే బ్యాక్ని గుజరాత్ టైటన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అండ్ రెండు టీమ్స్లో మన ఇండియన్ అప్కమింగ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పాలి. ఇప్పుడైతే యంగ్ క్యాప్టెన్స్ మనం చూస్తున్నాం. ఒక దాంట్లో శుభ్మన్ గిల్ అండ్ ఒక దాంట్లో రిషబ్ పంత్. ఇద్దరి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరు మంచి ప్లేయర్స్. ఇద్దరు వాళ్ళ బ్యాటింగ్తో ఆడియన్స్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలరో అంతవరకు ఎంటర్టైన్ చేస్తారు. అండ్ జీటీ చూసుకుంటే మనం గుజరాత్ టైటన్స్లో శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా వీళ్ళిద్దరూ ఓపెనర్స్గా వస్తున్నారు. కానీ ఎక్కడో బ్యాటర్స్గా వీళ్ళు మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేయడంలో వీళ్ళు ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు అని అయితే అనిపిస్తుంది. బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మెయిన్గా స్పిన్ పరంగా గుజరాత్ టైటన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగా మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ ఎక్కడో ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది గుజరాత్ టైటన్స్ అని అనిపిస్తోంది. అది మేబీ పార్ట్నర్షిప్ నుంచే ఫెయిల్ అవుతున్నారేమో. శుభ్మన్ గిల్ పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పర్ఫామ్ చేస్తే ఒకళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఆ కన్సిస్టెన్సీ ఎక్కడో మిస్ అవుతుంది. సో ఓపెనింగ్ నుంచే ఆ స్ట్రెంగ్త్ అనేది రావాలి. మధ్యలో వచ్చిన రాహుల్ తెవాటియా లాంటి వాళ్ళు బాగా, అంటే వాళ్ళ ఎఫర్ట్స్కి మించి చేయాల్సి వస్తుంది ఓపెనింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల. ఇలా వీళ్ళు కనుక ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే గుజరాత్ టైటన్స్ ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్ లాస్ని ఫేస్ చేశారో ఈసారి అంత స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సాయి కిషోర్, మనం పంజాబ్ కింగ్స్తో చూసుకున్నప్పుడు సాయి కిషోర్ 4 వికెట్ హాల్ చూసాం. సో ఈరోజు సాయి కిషోర్ చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. అండ్ ఇక్కడ ఉండేది స్మాల్ బౌండరీస్, ఎక్కువ చిన్న గ్రౌండ్ కాబట్టి సో ఎక్కువ 6s 4s వెళ్ళొచ్చు. అండ్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినప్పుడు సన్ రైజర్స్ హైయెస్ట్ స్కోర్కి వెళ్ళారు. సో ఈరోజు కూడా అలా 200 ఆడ్ రన్స్ అయితే మనం చూడొచ్చు వీళ్ళిద్దరి మధ్య. అండ్ మనం మ్యాచ్అప్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ చూస్తాము. అండ్ ఖలీల్ వర్సెస్ శుభ్మన్ గిల్ని ఖలీల్ ఇప్పటికే 5 times అవుట్ చేయడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. కానీ ఖలీల్ గురించి చూసుకుంటే ఖలీల్ ఎక్కడో ఇన్కన్సిస్టెంట్గా ఒక మ్యాచ్లో బాగా వికెట్స్ తీస్తున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఇంకో మ్యాచ్లో రన్స్ అనేవి బాగా లీక్ చేస్తున్నాడు. మంచి ఎకానమీని అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాడు. సో ఖలీల్ ఎక్కడన్నా అది మిస్ అవుతున్నాడేమో అని అనిపిస్తోంది. ఈరోజు ఖలీల్ కంబ్యాక్ చేయాలి. అండ్ మనం ప్లేయర్స్ విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్లో డేవిడ్ వార్నర్ ఇన్కన్సిస్టెన్సీ చూస్తున్నాం. తను కనుక ఫామ్లోకి వస్తే డేవిడ్ వార్నర్కి మించిన ఫారెన్ ప్లేయర్ ఐపీఎల్లో లేరు. అంత మంచి రన్స్ స్కోర్ చేశాడు. సో డేవిడ్ వార్నర్ కొంతవరకు ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేసి ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ కనుక పృథ్వీ షాతో మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు స్ట్రాంగ్ కంబ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పృథ్వీ షా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ కొన్ని మ్యాచెస్లో తనకి ఛాన్సెస్ లేవు, అంటే తను ఇంజురీ వల్ల రాలేకపోయాడు. అండ్ నెక్స్ట్ తను ఒక్కసారి స్టార్ట్ అవ్వడం అక్కడి నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. వచ్చిన ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటూనే ఉన్నాడు. అండ్ రిషబ్ పంత్ చాలా క్రూషియల్, ఇప్పటికే తను ఫామ్లోకి వచ్చేసాడు అండ్ మంచి హాఫ్ సెంచరీస్ కొడుతున్నాడు. అండ్ ఈరోజు అందరి కాన్సన్ట్రేషన్ ఈ యంగ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాక్ ఫ్రేజర్ మెక్గర్గ్ మీద ఉంది. తను ప్రతి వచ్చిన ఆపర్చునిటీని ఇప్పటికే తను 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో 50 స్కోర్ చేయడం చూసాము. తను ఓన్లీ హిట్స్ మీద, ఓన్లీ 6s 4s మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. చాలా ఎనర్జీని జనరేట్ చేస్తున్నాడు. సో తను ఈ రోజు ఎలా ఆడతాడనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉండబోతోంది. అండ్ అభిషేక్ పోరెల్ తనకి నెక్స్ట్ మేబీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అలా కనిపిస్తున్నాడు, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అభిషేక్ పోరెల్. మిడిల్ ఆర్డర్లో వచ్చి
తను చేయగలిగిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాడు. మేబీ తనని ఏమన్నా పైన 3rd and 4th ప్లేసెస్లో తీసుకొస్తే ఇంకొంచెం అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది. ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ కూడా, అంటే అక్షర్ పటేల్ బాల్తో బాగున్నాడు కానీ బ్యాట్తో అంత ఎక్కువగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ఎక్కువ రన్స్ చేయలేకపోతున్నాడు. అండ్ సుమిత్ కుమార్, తను ఈ రోజు సుమిత్ కుమార్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తను ఆల్రౌండర్ కాబట్టి ఎక్కడో ఈ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ మధ్య ఎక్కువ బాండింగ్ మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఆల్రౌండర్స్ వస్తే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు మరి సుమిత్ కుమార్ని మనం తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిచెల్ మార్ష్ కూడా ఆల్రౌండర్ కాబట్టి వీళ్ళిద్దరిని ఈ రోజు ఎలా యూజ్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉండబోతోంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు. అండ్ వికెట్స్ ఒకళ్ళు బాగా రన్స్ని కంట్రోల్ చేస్తే ఒకళ్ళు వికెట్స్ తీస్తున్నారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేస్తే ఒక మ్యాచ్లో చేయట్లేదు. ముఖేష్ కుమార్ కానీ ఖలీల్ అహ్మద్ కానీ. సో ఈరోజు ఏమన్నా జాక్ ఫ్రేజర్ మెగ్గర్కి బౌలింగ్ ఛాన్సెస్ ఇస్తారా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉండబోతోంది. అండ్ ఇషాంత్ శర్మ కొంతవరకు ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. తను కనుక ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తే చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, చాలా మంచి యార్కర్స్ వేస్తాడు. కాబట్టి ఇషాంత్ శర్మ ఈరోజు ఫామ్లోకి వచ్చి ఆ ఇంజురీ కన్సర్న్స్ పక్కన పెట్టేసి తను స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తేనే ఢిల్లీకి స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ జీటీ విషయానికి వస్తే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తుంది. సో వీళ్ళిద్దరి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్లోనే రిటర్న్ అవ్వడం జరిగింది ఇంజురీతో. సో డేవిడ్ మిల్లర్ ఈరోజు కనుక ఆ కన్సిస్టెన్సీని తీసుకొచ్చి తన ఫామ్లోకి వచ్చేస్తే ఇంకా గుజరాత్ టైటన్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే తను చాలా సీనియర్ ప్లేయర్ అండ్ తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్, తను కూడా లాస్ట్ మ్యాచ్లో ఏం చేయలేకపోయాడు. అలాంటి ఒక మళ్ళీ ఫామ్కి రావాలి అజ్మతుల్లా ఉమర్జాయ్. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కానీ ఎక్కడో అంటే వచ్చినంత వరకు 6 4 కొట్టేసి వెళ్ళిపోవాలి అనే ఒక ఫీలింగ్తో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. అండ్ రాహుల్ తెవాటియా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ విషయంలో ఎక్కడో ఒక నెగ్లిజెన్సీ కనిపిస్తోంది. బాగా బ్యాటింగ్ వరకు బాగా చేస్తున్నాడు కానీ ఆ రన్స్ విషయంలో ఆ నెగ్లిజెన్సీ ఉండడం వల్ల రన్అట్స్ అవ్వడం చూస్తున్నాం. సో రాహుల్ తెవాటియా అదొక్కటి తను గనక అమెండ్ చేసుకోగలిగితే అది చాలా క్రూషియల్ అవ్వబోతోంది. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ అండ్ ఈరోజు కేన్ విలియమ్సన్ ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ఒక్క మ్యాచ్లోనే కేన్ విలియమ్సన్కి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి కేన్ విలియమ్సన్ వస్తే జీటీకి ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వీళ్ళిద్దరూ ఒకేలా బౌలింగ్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ ఈరోజు వికెట్స్ తీయడంలో. సాయి కిషోర్ లాస్ట్ మ్యాచ్లో రిటర్న్ అయిపోయాడు. అండ్ మోహిత్ శర్మ ఇంతవరకు స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. అండ్ ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ లాంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ వస్తే వీళ్ళు ఎలా యూజ్ చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్లో ఎక్కడో ఈరోజు వాళ్ళు ఫేస్ చేసిన దానికి గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాయనే అనిపిస్తోంది చంద్రిక.